ప్రభువుని ఆహ్వానించు స్థుతి కూడా పెట్టుకున్నారు అంతే కదా. అది చాలా ప్రాముఖ్యమైనది. క్రిస్టియన్ లైఫ్ ఎట్లా ఉంటుందంటే, క్రిస్టియన్ లైఫ్ ఏమిటంటే ఇది మనందరికి తెలుసు, ఒకసారి మర్చిపోవాలి. పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ఏం జరుగుతుంది అంటే, క్రిస్టియానిటీలో మన పుట్టిన దగ్గర నుంచి నిజంగా గర్భంలో ఉండగానే అక్కడి నుండి చనిపోయే వరకు భూమి మీద మనం అందరం ఏం చేస్తామంటే మనిషి యొక్క ప్రవర్తనను మార్చాలి అని దేవుని వాక్యానుసారముగా మనం అప్పుడప్పుడు కలుసుకొని వాక్యం చెప్పుకుంటా, తర్వాత ఒకరినొకరు హెచ్చరించుకుంటా ఉంటాం. ఏం చేస్తాం మనము? పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు మనిషి దేవునికి లోబడాలి అని మనకు తెలిసింది. మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, పక్కన వాళ్ళకి, బంధువులకి, స్కూల్లో, బంధువుల దగ్గర, ఆఫీసులో అట్లా మనం చేసుకుంటూ వెళ్తాం. ఓకే, కనుక అది మనం చేసే పద్ధతి. మన మా ఇంట్లో జరిగిన కూడా మీకు చెప్తాను. నాకు ఒక మనమరాలు, ఒక మనముడు ఉన్నాడు. మనమరాలు 5 సంవత్సరములు. మనమరాలు ఎంత వయసు? 5 సంవత్సరాలు. మనముడికి 1 సంవత్సరం దాటింది. ఓకే, కనుక ఈ అమ్మాయి 5 సంవత్సరాలు దాటింది, 9 రోజులు అట్లా వెళ్ళలేదు. ఈ ఇద్దరు కూడా 1 సంవత్సరం దాటి రోజులు వెళ్ళలేదు. మద్రాసులో ఉంటారు. నేను ఒక రోజు అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళ తొమ్మిది పనుల్లో ఉన్నారు, వీళ్ళ బయట వాళ్ళ తొమ్మిది వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరూ నేను ముగ్గురు ఒక రూమ్లో ఆడుకుంటా ఉన్నారు. వాళ్ళిద్దరు. నా డ్యూటీ ఏంటో తెలుసా? నాకు డ్యూటీ ఇచ్చారు. ఏం డ్యూటీ ఇచ్చారు? ఈ అబ్బాయి కిందకి నోట్లో లేదు, కిందకి నోట్లో పెట్టుకోవాలి. ఎవరు? మానవుడు. అమ్మాయి పెట్టుకోరు. కనుక కింద పడిన దాన్ని నోట్లో పెట్టుకుంటే మనం వస్తాం. మాకు అప్సెట్ అవుతుంది, వచ్చిన కాంప్లెక్స్ అవుతుంది, రకరకాలు ఉంటాయి. కాబట్టి ఇది నాకు ఇచ్చారు డ్యూటీ, చూస్తా ఉందని. కనుక నా డ్యూటీ ఏంటప్పుడు వాళ్ళు చూస్తూ ఉండాలి. అప్పుడు మధ్యలో ఏం జరిగింది? ఈ అమ్మాయి వాళ్ళిద్దరు ఆడుకుంటా ఉన్నారు బొమ్మలతోటి. ఇద్దరికి ఒకే బొమ్మ కావాల్సి వచ్చింది. ఇద్దరికి ఒకే బొమ్మ కావాల్సి వచ్చి ఇది నాది వాళ్ళు లాక్కోవటం మొదలుపెట్టి నేను అక్కడ ఉన్నాను, చూస్తా ఉన్నాను. కొంతసేపు అయ్యాక ఈ అమ్మాయి 5 అమ్మాయి కదా కొద్దిగా చూస్తామని ఇది నాది అంటే బాగా లేచి వచ్చేది. అక్కడ కూర్చున్న వాళ్ళు లేచి వచ్చేది. ఈ అమ్మాయిని లేచినట్టుగా ఇప్పుడు డ్యూటీ నాది. నేనేం చేయాలని అప్పుడు ఆలోచిస్తూ ఉండకూడదు. ఏం చేయాలి? నేను ఏం చేస్తాను? అబ్బాయిని పిలిచి బరా వచ్చాడు. చేయి తీసుకుని వేసి పెట్టి కొట్టాను. పాప కూడా కొట్టాలనుకున్నాడు. ఎత్తుకుంటా ఉంటాడు అనుకున్నాడు. ఎంత వయసు? సంవత్సరం. ఎందుకు పెట్టాను? నీకు బలంగా నెట్టేస్తాను. అమ్మాయి నెట్టేస్తాం. ఇప్పుడు మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వాడికి ఏం చేయాలన్నాము? ప్రవర్తనని ఉండాలి. ప్రవర్తనని ఎట్లా వదిలేయకూడదు. అంటే ఇప్పుడు నేను అట్లా చూస్తా ఉన్నాను అనుకోండి, అది నాకు తప్పు అవుతుంది. సరే, నేనేం చేసాను? కొట్టేసిన తర్వాత వాళ్ళ అమ్మకు చెప్పాను, ఇలా ఆడుతున్నారు, వాళ్ళు సెట్ అయిపోయారు. వాళ్ళ విషయం ఏమంటే కొట్టిన తర్వాత ఏం జరిగిందంటే ఆయన చాలా ఊహించలేదు. ఎప్పుడు తిరిగిపోయినా ఏమన్నా ఎత్తుకునేవాడిని. ఓహో, కాపాడు వాళ్ళు తీసుకుంటాడు అనుకున్నాడు. ఇక్కడ ఏం చేశాడు? అమ్మాయిని ఎడతాను అడిగి కాపాడు నాకు సపోర్ట్ చేస్తాడు అనుకున్నాడు. అన్ని చేయలేదు. కొత్తగానే అన్ని అమ్మాయి ఏం చేసిందంటే కథ వాడు చిన్నవాడు కథ. ఇప్పుడు వాడు చిన్నవాడు కాపాడుగానే నాకు కూడా అర్థమైంది. చిన్నవాడు అమ్మాయితో మంచిగా మాట్లాడేది. ఓకే, నేనేం చేశాను? చిన్నవాడు సంగతి నాకు కూడా తెలుసు. చిన్నవాడే వదిలేస్తే ఏమవుతుంది? రేపు మళ్ళా గొడవ పెట్టుకుంటాడు, మళ్ళా తిరుగుబాటుతనంలో ఉంటాడు, మళ్ళా ఇబ్బంది పాలు చేస్తాడు. అందుకోసం కొట్టాలి, అందుకోసం కొట్టినట్టు. ఓ అదే పాట. ఓకే, అమ్మాయికి అర్థం కాలేదు. మనకేం చేయాలి? పిల్లలకి మీరేం చేయాలి? చేసి కొట్టమని చెప్పట్లేదు. దాని విషయం ఏమంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు
మనము దేవుని వాక్యం ఏం చేయాలి? లోపడాలి. మనం లోపడకపోతే ఎవరు పడతారు? మనం కొడతారా కొట్టడా? మనకు మీరు చూడండి, కొంచెం భూకంపాలు ఎందుకు వస్తాయి? ఎవరు కలుగు చేస్తారు? ఆయన. వరదలు ఎందుకు వస్తాయి? ఆయన. ఎందుకు చెప్తాడు ఆయన? మీరు వెనక జరగండి అని. జరగకపోతే ఇబ్బంది అవుతుంది. కనుక మనం ఏం చేయాలో అందుకోసం దేవుళ్ళు చదవాలి, చదివి మనం ధ్యానించగలరు. ఒక్కొక్కసారి కొంతమంది మీకు ఆలోచన మాకు చదువు రాదు అని, కానీ మీరే వాళ్ళు చదివించుకోవాలి. ఇప్పుడు సెల్ ఫోన్లు అన్నీ ఉంటాయి. మీరు ఒకగానే అదే చదువుతుంది బయట కొన్నా కొన్ని మీరు చదువుతూ ఉండవాలి. ఇంకొకటి మీకు విషయం ఏమంటే, ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని గొడవపడతామో మీరు స్వార్థ 3వ అధ్యాయంలో 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఉందా లేదా? దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. లోకం సృష్టించింది ఎవరు? ఇప్పుడు ఏం జరిగిందంటే, సృష్టించిన తర్వాత ఆయన ఆదమవంతం చెప్పాడు, ఈ చెట్టు పండు తినద్దు, తింటే తినదినమున నీవు చచ్చాడు అని చెప్పాడా లేదా? 2వ అధ్యాయంలో 15వ వచనం చదవండి, అందులో ఉంటుంది అది. ఆది కాండము 2వ అధ్యాయంలో 15వ వచనం మొదలు చదవచ్చు. మంచి చెడుల తెలియచ్చు, వృక్షపరమైన తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చెదవని ఆజ్ఞాపించారు. తిను దినమున నిశ్చయముగా చచ్చారు. తిన్నామంటే వస్తాం అదొక్కటే ఆయన చెప్పాడు. కానీ ఏం జరిగింది 3వ అధ్యాయంలో? 3వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, బహుశా 3వ వచనంలో తోట మధ్యాహ్నం చెట్టు దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని నెక్స్ట్ దేవుడు బాబు చెప్పాడు అని వాళ్ళిద్దరు అవ్వ అక్కడ ప్రస్తుతం అవ్వ ఏం చెప్తా ఉంది? అవ్వ ఏం చెప్తా ఉంది? తినకూడదని ముట్టకూడదని బయట తప్ప తినలేదు. అప్పటి వరకు ఆమె తినలేదు. ఎంత ఒక తప్పు అది వద్దులేండి, తినలేదు అసలు ఆమె అప్పటి వరకు. తినకముందు ఏం చెప్పింది ఆమె? ఓకే, మీరు లేడీస్ మట్టుకే వినండి, జెంట్స్ కావాలండి, ఎందుకంటే మీకే ఓకే. ఎందుకంటే అవ్వగలరు అవ్వ పురుషుడు స్త్రీ. ఓకే, ఇప్పుడు స్త్రీ చెప్పండి, పురుషుడు చెప్పద్దు. దేవుడు ఏమన్నాడు? తిను దినమున నిశ్చయముగా చచ్చారు. ఓకే, ఇప్పుడు 3వ అధ్యాయంలో అవ్వ ఏం చెప్పింది చెప్పండి? ఒకసారి ఇందాక వినట్లేదు, అయితే ఇప్పుడు వినండి కొంచెం. దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానండి. సర్పముతో అవ్వ చెప్పినారు. ఇప్పుడు ఆమె చెప్పింది నిజమా అబద్ధమా? మీరు చెప్పండి. ఇట్లా అంటే ఒకటి తెలియదు. దేవుడు వివరించాడు కదా, కాబట్టి చెప్పండి. ఆమె చెప్పింది అబద్ధమా రైతా? నిజమన్నాడు చేయాలి. ఓకే, కొందరు ఇస్తారు, కొందరు తక్కువ వాళ్ళు అబద్ధం అన్నవాడు చేతులు. కొందరు చూడండి, విషయం ఏమంటే ఆమె అబద్ధం చెప్తున్నది. దేవుడు ఏం చెప్పాడు? నేను దినమున నిశ్చయంగా వస్తామని అంతవరకే చెప్పాడు. అంతే. నెక్స్ట్ ఆమె పండు కూడా తినలేదు. తినక ముందునే అబద్ధం ఆడింది. ఆమె తిన్న తర్వాత అబద్ధం ఆడితే వేరు. అది తినక ముందునే ఏమన్నది? తినొద్దని చెప్పాడు. నెక్స్ట్ ముట్టవద్దని చెప్పాడు. ఆయన చెప్పలేదు, ముట్టవద్దని చెప్పలేదు. కనుక ఇది మనం చాలా జాగ్రత్తగా చూడాలి. కనుక దేవుని వాక్యము అంతా కూడా సెటిల్ అయింది, దాన్ని ఎవరు మార్చలేదు. మనకి ఇది ఎక్కడ రాస్తుంది అని మనం చూడాలి, అప్పుడు మనకు అర్థం అవుతుంది. ఎక్కడ రాస్తుంది? సామెతల గ్రంథము
30వ అధ్యాయము 6వ వచనంలో రాసింది. మనకు అదంతా దేవుడు మనకు నెలలప్పుడు అవుతాయి. మనకు అదంతా కూడా సెటిల్ అయిపోయింది. మనకు దాన్ని ఎవరు ఒత్తు పనులు కూడా మాంసాలు ఎప్పుడు మనకు నెల కొంచెం వస్తూ ఉన్నాడు. అది వేరే విషయం. మనకు ఆ విషయం ఏమంటే దాన్ని మనం గ్రహించుకుంటున్నాం. ఎక్కడ ఉన్నది ఇప్పుడు సామెతలు 30వ అధ్యాయం 6వ వచనంలో ఆయన మాటలతో ఆయన మాటలంటే దేవుని మాటలతో ఏమి చేర్చుకోండి. ఆయన మాటలతో ఏమి చేర్చటము. ఆమె ఏం చేసింది? చేర్చిందా లేదా? ఆయన నిన్ను బ్రతికించునేమో. ఆయన ఏం చేస్తాడు? చేస్తే ఏం చేస్తాడు? ఆయన నిన్ను వర్తించునేమో. అప్పుడు ఏమవుతావు నీకు? అబద్ధికుడు. ఇప్పుడు అవ్వ అబద్ధం చెప్పిందో చెప్పలేదు. చెప్పండి, మనం ఏం చెప్పింది? అబద్ధం చెప్పింది. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువా మా యొక్క ఏమంటారు ఇద్దరు అంటే ఇద్దరు మా పితరు రాదు అవ్వ అబద్ధం ఆడిన ప్రభువా మాటలకు జోడించినది ఆమె అబద్ధపు స్త్రీగా ఉన్నది. మా పాపమును క్షమించు. ఇలాంటి కుటుంబంలో ఉన్న వారు మేము మా దోషమును సిలువ రక్తంతో పరిశుద్ధపరచబడింది. మీరు ఆలోచన చేయండి. ఆ వాళ్ళు ఆంధ్రాలో ఏ పాపం లేదు జీవితంలో. ఇంకా వాడు పండు కూడా తినలేదు. చాలా మంది ఏమనుకుంటారంటే పండు తిన్నారు, అక్కడ తప్పు చేశారు. దానికి ముందే తప్పు చేస్తుంది కనుక ఏమేం చేస్తుంది? అబద్ధం మాట క్షమిస్తారు. అందులో అనుమానం ఏమి లేదు. ఇప్పుడు విషయం ఏమంటే నాకు అర్థం అవ్వాల్సింది, ఆమె ఎందుకు అబద్ధం ఆడింది అనుకుంటున్నారు. అది కూడా మీరు ఎదుగవాలి. లేకపోతే అర్థం కాదు. కనుక మనం జస్ట్ చదువుతాము, ఆమె ఏం చేయాలి? ధ్యానించాలి. ఎందుకు అబద్ధం ఆడింది? ఆమె ఎందుకు ఆడవలసి వచ్చింది? ఎందుకు ఆడవలసి వచ్చింది అని చూడగాలి. చూడడానికి కనపడవాడు. మేము ఇప్పుడు అర్థం ఒక మాటలో చెప్తాను, మీరు ఇప్పుడు చూడకపోలేదు. తర్వాత నెమ్మదిగా చదువుతా ఉంటే మీకు అర్థమవుతుంది. మీరు ఆలోచన చేయండి. మీరు ఇంట్లో అన్నం వండుతున్నాం, ఓకే, అన్నము వండుతున్నాం. మీరు బయట మాట్లాడుతున్నారు, మాడిపోయింది అనుకోండి. సపోజ్ మాడిపోయింది అనుకోండి. బయట ఉన్న వాళ్ళకి వాసన వస్తుందా కాదు? వాసన వస్తుంది, పాలు పడిపోయింది, ఇలా అయిపోయింది అని వాళ్ళే చెప్తారు. ఎందుకని? వాసన వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? అబద్ధములకు జనకుడు అక్కడ ఉన్నాడు. ఎవరున్నారు? అబద్ధములకు జనకుడు అపవాది అక్కడ ఉన్నాడు. వాడు అక్కడ ఉంది. కానీ చుట్టుపక్కల ఏ వాసన వస్తుంది? అబద్ధపు వాసన వస్తుంది. కనుక ఈ పాపం లేదు ఇందులో. కనుక మనం ఏం చేయగలము? మాట్లాడుకోవాలి. కనుక మనము పాపం చేయము. ఎక్కడైతే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉందో దాని యొక్క దానిని ప్రభావం ఎప్పుడైతే ఉందో మనం దెబ్బతింటాం. అందుకని చంద్రప్రదేశ్ అభివృద్ధిలో నాయకులు మేము అపవిత్ర పంచుకోకూడదు. మన తప్పులు, మన తలపులు, మన మాటలు మనం ఎక్కడుంటున్నామో చూడగలదు. మనకు మనం అనుకోవచ్చు, తెలియదు, అది ప్రభావం చేస్తుంది మనల్ని. ఓకే, ఇప్పుడు అర్థమైందా? అవ్వ ఏం చేసింది? అవ్వ వాటికి తినకముందే అబద్ధం ఆడింది. అయితే దేవుడు దానికంటే ముందు అబద్ధం ఆడేమని వాళ్ళని అనుకోవచ్చు, అనుకోలేదు. దేవుడు ప్రేమమయ్య. విషయం ఏమంటే అది దేవుడు తెలుసుకొని ఇమ్మీడియట్గా ఆయన మనకు ఇంకొక ఆన్సర్ చెప్పారు. ఒక ఆన్సర్ అంటే ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో పాపం యొక్క ప్రభావం దాంట్లో మనిషి ఇంకా లోపల కంటే తక్కువ వాటిగా దేవుడు చేశారు. దేవుడు తర్వాత దేవుడు మనుషుని సృష్టించినప్పుడు లోపల కంటే కొంచెము తక్కువ వాటిగా చేశారు. కనుక వాళ్ళ ప్రభావం ఉంటుంది. కనుక వాళ్ళ ప్రభావం ఎప్పుడైతే ఉందో రక్షణ పొందిన తర్వాత మనల్ని పాపం కంటే పైకి తీసుకెళ్ళాడు. తెలుసు మనకి
సింహాసనాసీనులుగా చేశాడు. కాబట్టి ఏ దూతను కూడా దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టలేదు, రక్షింపబడిన మనల్ని కూర్చోబెట్టాడు. ఫస్ట్ మనం ఆ పాయింట్ అర్థమైతే చాలు. సరే అదొకటి. కానీ దేవుడు ఇంకొక ఆన్సర్ ఇచ్చాడు మనకు. ఎందుకు మనం అబద్ధం ఆడింది? ఆ ఆన్సర్ మనకు మనకు అర్థమవుతుంది. ఏమని అర్థం మీకు తెలుసు, చదవక్కర్లేదు. దేవుడు మనుషులను సృష్టించినప్పుడు మనుషులను 1వ అధ్యాయంలో 26, 27, 28 సృష్టించినప్పుడు మనం నరులను మానవ పోలిక చొప్పున సృష్టించారు. మానవ పోలిక మంచి చెడు అర్థమవుతుంది. దీనికి ముందే మనకు అలాంటి పోలిక వాళ్ళలో ఉన్నది. వాళ్ళు తినగానే దేవుడు ఇప్పుడు నరుడు మన వంటి వాడు ఆయన అని ఆయన మనకు ఆన్సర్ ఇచ్చారు. ఓకే, అది రాయబడి ఉంది. మీకు అవన్నీ తీసి చూపెట్టట్లేదు. ఎందువల్లంటే చదివితే అర్థమవుతుంది, లేకపోతే జస్ట్ అర్థం. ఇంకా మీకు తెలియకపోతే విషయం ఏమంటే మీకు చదవటం ఎంతమందికి వస్తుంది? లేడీస్ చెప్తారు చదవటం మంచిగా